ఈ వెహికల్ బజాజ్ పల్సర్ 150 ఇది మన కొత్త కస్టమర్ అని చెప్పాలి. పాతది వాళ్ళది 220 చేశాననమాట. అది అవసరం నుంచి వాళ్ళు ఇంక వేరే బండి తీసుకొచ్చారు. సో, దీని కంప్లెయింట్స్ ఏంటంటే హ్యాండిల్ బార్ 2 ఊగుతున్నాయి. క్లచ్ యూకే అయితే ఇరిగిపోయింది. అట్లానే చైన్ అయితే అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్‌మెంట్ లేకపోతే లింక్ తీయాలి. అట్లానే ఇంజిన్ ఆయిల్, సిగ్నల్ లైట్, అట్లానే బ్యాక్ టెయిల్ లైట్, అట్లనే బ్రేక్ పెడల్ కూడా బెండ్ అయిపోయింది. సైడ్‌కి పోయింది. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలి. ఇంక జనరల్ సర్వీస్ అనమాట. అట్లా ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ కూడా మార్చుకోవాలి. అండ్ ఇంక చెప్పాను కదా! మొత్తం అన్నీ కూడా చేయాలి. అట్లనే ఫోర్క్ టైట్ చేయాలి. అంటే జనరల్ సర్వీస్ లెక్క. సో, ఫస్ట్ ఈ బ్రేక్ ఏదో తగిలేస్తుంది కదా! బెండ్ అయింది కదా! దాన్నయితే బెండ్ తీసి ఎట్లా చూసారు కదా! అట్లా ఉన్నదాన్ని నీట్‌గా ఒరిజినాలిటీ ఎట్లా ఉందో అట్లా చేసేసి బెండ్ తీసేసి ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేశా. ఇంజిన్ ఆయిల్ చూడండి అసలు కంప్లీట్‌గా చాలా బ్లాక్ అయిపోయింది. సో, కస్టమర్స్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ పైన చాలా మంది ఫోకస్ చేయట్లేదు. దయచేసి ఇంజిన్ ఆయిల్ పై ఫోకస్ చేయండి. మీ బండిని మీరే కాపాడుకోండి. దీనికి 1 లీటర్ సింథటిక్ ఆయిల్ అయితే వేస్తున్నా. ఇది కొంచెం స్కిప్ చేస్తున్నా. ఎందుకంటే షార్ట్ వీడియో అనేది 3 మినిట్స్ కన్నా ఎక్కువైతే యాక్సెప్ట్ చేయరు కాబట్టి స్కిప్ చేయాల్సొస్తుంది. అండ్ బండి కూడా మిస్సింగ్ కంప్లెయింట్ ఉంది. సో, కార్బొరేటర్ కూడా ఓపెన్ చేసి కింద నుంచి కార్బొరేటర్ ఐ మీన్ పెద్ద జెట్, కింద జెట్ 2 కూడా క్లీన్ చేశా. దానికైతే కంప్లీట్‌గా వాటర్ ఉండి కంప్లీట్‌గా ఫ్లెక్స్ పట్టేసింది వాటర్ వెళ్ళడం వల్ల. సో, అది కూడా క్లీన్ చేసేసి ఇంక నెక్స్ట్ ఈ క్లచ్ యూకైతే మార్చాలి. క్లచ్ యూ కూడా మార్చేసాను. అండ్ అట్లు సిగ్నల్ లైట్ అయితే వేసేసాను. ఇవి చిన్న చిన్నవి పర్వాలేదండి. వీడియోస్ పెట్టనక్కర్లేదు. అర్థమైపోతుంది కస్టమర్‌కి. అండ్ దట్ ఈ హ్యాండిల్ బార్ ఊగుతుంది. అది ఐ మీన్ రబ్బర్ అయితే వీక్ అయింది. హ్యాండిల్ బారే మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫోర్క్ ఆయిల్ అయితే మార్చాలి. ఫోర్క్ ఆయిల్ మార్చనీకి అక్కడ లైట్‌గా ఆయిల్ చెమ్మయితుంది. కస్టమర్ అయితే జస్ట్ ఓన్లీ ఆయిల్ వేసామని చెప్పారని చెప్పేసి ఆయిల్ అయితే వేసేస్తున్నా. సో, రెండిటికి కూడా స్టెమ్మర్ ఓపెన్ చేయడానికి మడ్గార్డ్ ఓపెన్ చేయాలి. కాలిబర్ ఓపెన్ చేయాలి. వీల్ యాక్సిల్ ఓపెన్ చేయాలి. కానీ ఇక్కడేంటంటే లాస్ట్ టైమ్ ఎవరో ఓపెన్ చేసినప్పుడు ఆహ్, ఒక స్టెమ్ అయితే కిందకుంది. ఒక స్టెమ్ అయితే పైకుంది. అది కూడా సరి చేయాల్సొచ్చింది. అండ్ 4 కాయిల్ కూడా కంప్లీట్‌గా లేదనమాట అందులో. సో, అంతలా ఉంటే ఏమవుతుందంటే మనకి చాలా ఇబ్బందవుతది. స్టెమ్ కూడా అరిగిందనమాట. సో, అరిగిన స్టెమ్‌కి ఒకటైతే ఆయిల్ సీల్ లీక్ అవుతుంది కదా! దానికైతే ఆయిల్ సీల్ అయితే వేసేస్తున్నాను. పాత ఆయిల్ సీల్ తీసేసి కొత్త ఆయిల్ సీల్ వేసేసాను. అండ్ ఈ ఫోర్క్ ఆయిల్ విషయానికొచ్చేసరికి చాలా మందికి తెలీదు ఎంత ఆయిల్ వేసుకోవాలి, ఏటేసుకోవాలి అని చెప్పేసి. దానిపైన ఒక ఫుల్ వీడియో చేస్తా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎర్లీగానే. అండ్ ఇక్కడేంటంటే ఒక ఏదో రబ్బర్ బూట్ ఉండడం వల్ల యాక్సిల్ కరెక్ట్‌గా ఫిట్టింగ్ అవ్వకపోతే మళ్ళా హ్యాండిల్ బార్ ఓపెన్ చేసి హ్యాండిల్ బార్ పక్కకి తీసి సరిపోయిందో చూసిన తర్వాత మళ్ళా యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా హ్యాండిల్ బార్ ఫిక్స్ చేయడం జరిగింది. సో, ఇంకేముందంటే ఫైనల్‌గా ఆయన బ్రేక్ లైట్ ఎలిగేసి ఉండిపోతుందన్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే కంప్లీట్‌గా స్ప్రింగ్ పోయి రస్ట్ పట్టేసింది. సో, అదైతే మార్చుకోవాలని చెప్పాను. సో, మార్చేయమన్నారు. మార్చేశాను. అండ్ దట్ టూ ఫ్రంట్ బ్రేక్ స్విచ్ అయితే బాలేదండి. అది కూడా మార్చుతాను. సో ఫైనల్లీ పెట్టేసాను. మొత్తం క్లియర్ అయిపోయింది. బ్రేక్ నొక్కితే ఎలుగుతుంది. బ్రేక్ వదిలేస్తే క్లియర్ అయిపోతుంది. అండ్ మన ఇన్‌స్టా అకౌంట్ గాని మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అయిపోండి.